సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన చివరి దశకు చేరుకుంది. వరుసగా ఆ దేశ వ్యాపారవేత్తలతో సమావేశం అవుతూ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తున్నారు. ఇవాళ ఒకాసా నుంచి హిరోషిమాకు వెళ్లనున్నారు సీఎం రేవంత్. పిఎస్ మెమోరియల్ను సందర్శిస్తారు. అక్కడే ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పిస్తారు. అనంతరం హిరోషిమాలో వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్తో భేటీ అవుతారు. ఆ తర్వాత భారత్ జపాన్ బిజినెస్ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు ముఖ్యమంత్రి. అనంతరం హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో పాటు మజ్దా మోటార్ ఫ్యాక్టరీని సందర్శిస్తారు. రేపు జపాన్ టూర్ ముగించుకుని హైదరాబాద్ చేరుకుంటారు సీఎం రేవంత్ రెడ్డి. ఒకాసాలో జరిగిన వరల్డ్ ఎక్స్పోలో పాల్గొన్న సీఎం రేవంత్ పారిశ్రామికవేత్తలతో విడివిడిగా సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకున్న అపారమైన అవకాశాలపై వారితో చర్చించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. తెలంగాణ, జపాన్ మధ్య ఉన్న చారిత్రక స్నేహాన్ని దీర్ఘకాల భాగస్వామ్యంగా మార్చుకుందామని పిలుపునిచ్చారు.